సంవత్సరాలు వెయిట్ చేసినాం సార్ మేము. చట్టాలతోటి పోరాటాలని ప్రభుత్వం ఆపలేదు. మా పోరాటాలను ఉధృతం చేస్తాం. దాన్ని ప్రయోగిస్తే నీ ప్రభుత్వాన్ని పాతాళ గంగలో కలపడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి హెచ్చరిక చేస్తున్నాం. మేము పోరాటము చేస్తలేము, రోడ్ల మీద ఏం వెహికల్స్ ఆపుతలేము, ఎవరిని డిస్టర్బ్ చేస్తలేము. మా కష్టం కోసం మేము కొట్లాడుకోనికి వచ్చినాం కదా, వాళ్ళతో మాట్లాడుకొని సామరస్యంగా 22 తారీఖు నాడే మాట్లాడతాము, మీకు ఇస్తాం ఏదో ఒకటి చెప్తామని అన్నారు అసెంబ్లీ సమావేశాలల్లో. ఇంతవరకు ఏది చెప్పలేరు. 28 నాడు మేము ఇక్కడికి వస్తామని రాష్ట్రం అంతా తెలుసు. ఇచ్చినాక కూడా అరెస్ట్ చేస్తే మరి ఇక ఎవరితో కొట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఈడ ఎటంటే వదిలిపెడితే ఎటంటే పోతాం. మేము తెలిసి తెలియక వస్తాము. కనీసం నెల జీతాలు ఫస్ట్ వరకే ఎద్దురు. ఇంతకు ముందు ఇప్పుడు 3 నెలలు అవుతుంది, జీతాలు లేవు. మళ్ళీ మా పనికి తగ్గట్టు పారితోషికాలు వద్దు, కనీస వేతనము అన్న ఇవ్వు తండ్రి అని వేడుకుంటున్నాం. కానీ మేమేమి మిమ్మల్ని కించపరుస్తలేము, మిమ్మల్ని అవమానపరుస్తలేము. మా బతుకులు మా మీద ఆధారపడి ఉన్నాయి. ఇక్కడికి ఇంద్ర పార్క్ దిగట్లేదు. మేము ఎన్టీఆర్ గారి దగ్గర పోతున్నాం. టికెట్ కూడా చూడాలంటే మీ వాట్సాప్ ఓపెన్ చేయాలంటే మా వాట్సాప్ తో మీకేం పని మేడం? మేము ధర్నాకి వస్తే నీ ప్రాబ్లం. ధర్నాకి వచ్చిన నువ్వు దింపుకోవాలి. ధర్నాకి రాకుండా నువ్వు దింపేస్తావా? ఏ రకమైన రూల్ ప్రకారం పాటిస్తారు మీరు? ఇక్కడికి తీసుకోవాలి టికెట్. మా టికెట్లు చూడమంటే కూడా చూస్తలేరు. 2 రెక్కలు పెట్టుకుని చెప్తారు. మా కాజులన్నీ వాళ్ళు కొట్టుకుంటా. ధర్నాకి మేము పర్మిషన్ అడిగినాము, ఇచ్చినట్టే ఇచ్చి క్యాన్సిల్ చేసిండు. అక్కడ బీఆర్టీఓలకు మాత్రం పర్మిషన్ ఇచ్చి ధర్నా చేసుకోమని చెప్తున్నాడు. మాకు 18,000 వేతనం ఇస్తామని సమ్మె చేసిన కాలంలో మేనిఫెస్టోలో పెట్టి 18,000 జీతం చేస్తాను, మీకు రెగ్యులర్ చేస్తాను అన్న సీఎం గదే ఎక్కిండు. కానీ ఇప్పుడు మాత్రం అక్రమంగా అరెస్టులు చేసి ఆడబిడ్డలను కూడా చూడకుండా నైటీల మీద రాత్రి తెల్లారిన దాకా అక్కడనే కూర్చొని పోలీసు వాళ్ళని కావాలి చేపించి అరెస్టులు చేపిస్తున్నటువంటి సీఎంకి సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమైనా ఉంటే గద్దె దిగి మా వరకు వచ్చి చర్చలు జరిపిస్తేనే సీఎంగా కూర్చోడానికి అర్హులవుతారు. కానీ సీఎం అనడానికి మాకే సిగ్గు సేట అనిపిస్తుంది. తక్క కూడా ఒక మహిళ తనకి ఎంతసేపు వాళ్ళ స్వార్థం చూస్తున్నారు, వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నారనే చూస్తారు తప్ప ఆడబిడ్డలు ఆకలి మంటలతో రోడ్లకెక్కి వాళ్ళ హక్కులని వాళ్ళు అడుగుతూ ఉంటే వాటిని కాల రాస్తూ పోలీసులని అదనంగా మన మిలిటరీ వాళ్ళని కూడా దింపి వీళ్ళని అక్రమంగా దొంగతనం చేస్తున్నట్టు అరెస్టులు చేపించేసి బస్సులో ఆపి కూడా బస్సును మరి అక్రమంగా అరెస్టులు చేస్తున్నటువంటి సీఎంకు సిగ్గు శరం ఉంటే మాకు చర్చలు జరిపించే, అసలు సీఎం అనేటువంటి మొగాడు అయింటే మాకు వచ్చి చర్చలు జరిపించాలి. చెప్పే వచ్చినాము, అందరి దగ్గర అనుమతి తీసుకొని వచ్చినాము. ఇప్పుడు పోలీసులను పెట్టి మధ్యలో ఆపించి మమ్మల్ని ఓకుండా వేస్తున్నాడు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకీలో ధర్నా వేసి అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ వేద్దాం అనుకున్నాము. మమ్మల్ని అక్కడికి వెళ్ళకేయకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ అరెస్టులు చేస్తున్నారు. చాలా మంది వస్తున్నారు. ఇంత దౌర్జన్యం ఉంటుందా? మేమంటే భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి. చెప్తారు మాకనగానే బడ్జెట్ లేదని చెప్తున్నారు. ఇంతవరకు కూడా జీతాలు రాలేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడన్నా మేము ధర్నా చేసినాం, అంత దూరం పోయి రానిచ్చిండు. మాకు 9,900 చేసిన కేసీఆర్ సార్ చేసి ఇంత ఇబ్బంది లేకుండే. ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బంది. నిన్న శ్రీరామనవమి కూడా వేసుకోలేము మేము. మొత్తం కదా అదే హామీ నెరవేర్చుకోమంటున్నాం. ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చుకోమన్నా మేము ఓట్ వేయలేదా? ఆయనను మేము గెలిపేయలేదా? మేము పనిచేస్తలేమా? అందరికన్నా ఎక్కువ
ఆ మహిళలకు ఖచ్చితంగా ఎంత ఇచ్చినా తక్కువనే అని చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎందుకు దూరంగా ఉంటుర్రు, మమ్మల్ని ఎందుకు చిన్న చులకన చూస్తుర్రు? అనేకమైన పనుల ఒత్తిళ్లతోనే హార్ట్ అటాక్లు వచ్చి, బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి మేము ప్రతి ఒక్కరం చచ్చిపోతున్నాం. ఆశాలు పిట్టల్లాగా రాలిపోతున్నా కూడా ఒక్క ప్రభుత్వం ఉన్నోళ్ళు ఒక్కరు కూడా కనీసం వచ్చి మమ్మల్ని స్పందించడం లేదు, మాట్లాడడం లేదు. ఎట్లా అనేది పనులకు మాత్రం 5 నిమిషాల ముందే పని చెప్తారు, ఇప్పుడే రిపోర్ట్ ఇవ్వమని అంటారు. మేము రిపోర్ట్ ఇస్తేనే డిఎంహెచ్ఓ దాకా రిపోర్ట్ పోతుంది. మేము పకడ్బందీగా కింద మేము పని చేస్తే పైన ఉన్న అధికారులు ఎవరు పని చేస్తారో చూస్తాం. మేము ఇక ఇప్పటి నుంచి పోరాటం ఆగేది లేదు, ఖచ్చితంగా ముందుకు సాగుతూనే ఉంటుంది. మీరు ఎక్కడ అరెస్ట్ చేసినా రేపటి నుంచి మళ్ళా మేము ప్రతి మండలంలో జిల్లాలలో కూర్చుంటాం. ఎందుకంటే నిన్న రాత్రి వరకు పర్మిషన్ ఇస్తామన్నారు, పర్మిషన్ వచ్చిందని దోమలగూడ పోలీస్ స్టేషన్ కు మమ్మల్ని పిలిచారు, సంతకం కూడా తీసుకున్నారు. సంతకం తీసుకున్న తర్వాత పర్మిషన్ రిజెక్ట్ అనేసి పోలీసులు మోసం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిర్బంధాలతోటి పోరాటాలని ప్రభుత్వం ఆపలేదు, మా పోరాటాలను ఉధృతం చేస్తాం. పరిష్కారం చేయడం మంచిది, అసెంబ్లీలో చర్చించాలి, 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి, బడ్జెట్లో నిధులు పెంచాలి. లేకపోతే వర్షాకాలంలో మేము నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి హెచ్చరిక చేస్తున్నాం. ఎక్కడికక్కడ నిర్బంధం 2 రోజుల ముందు నుంచే అరెస్టులు చేశారు. నిన్న మొత్తం కూడా రాష్ట్రంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఒక వైట్ పేపర్లో మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, వెళ్తే మీ మీద యాక్షన్ తీసుకుంటామనేసి రాతపూర్వకంగా రాసి సంతకాలు తీసుకొని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు, నిర్బంధాన్ని ప్రయోగించారు. అందుకని ఈ నిర్బంధాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హామీ ఉల్లంఘించింది, ఆశా వర్కర్లకి అన్యాయం చేస్తుంది. ఆశా వర్కర్ల సమస్య పరిష్కరించకుండా పోలీసులను పెట్టి ఈ సమస్యను పక్కదారి పట్టించాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జిమ్మిక్కులు కుదరవు. CI2 తెలంగాణ రాష్ట్ర కమిటీ అంగని ఆశా వర్కర్ల యూనియన్ ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది. ఇలాంటి నిర్బంధాన్ని మానుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ పోరాటం తీవ్రతరమైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన శాస్తి చెప్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.
లేపి తీసుకెళ్ళండి లేపి తీసుకెళ్ళి అరే కనీసం మహిళలన్న బాధ కూడా లేదు, గౌరవం కూడా లేదు. వీళ్ళు మహిళలే, వాళ్ళు మహిళలే. చెప్పిన మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతం ఇవ్వమని అడగడానికి వచ్చినాము. 2.5 సంవత్సరాలు వెయిట్ చేసినాం సార్ మేము. 2.5 సంవత్సరాలు సరే సార్ చేస్తాడేమో, రాగానే ఎవరికైనా కొత్త సంసారం కదా. పైసలు లేవంటానమ్మా. లేకపోతే ఎందుకు చెప్పాలి సార్? ఆశలు ఎందుకు గుర్తించాలి? నీకే 10 రూపాయలు ఇస్తా సార్ అంటే ఏమంటే అమ్మిస్తాను కదా, ఎప్పుడు వస్తావా రావా? మేము కూడా అంతే. మాకు మేనిఫెస్టోలో 18,000 జీతం పెట్టింది కాబట్టి మేము ఈ రోజు అడగడానికి వచ్చినాం. నేను ఇంద్రపార్క్ దగ్గర ధనం ఉంటే ఎత్తుకోవడానికి మీకు అనుమతి లేదంట కదా, పర్మిషన్ లేదంట కదా, పర్మిషన్ లేదంట కదా, మీకు అనుమతి లేదంట కదా, పర్మిషన్ లేదంట కదా మీకు. పర్మిషన్ ఇచ్చిన రమ్మంటేనే వచ్చినాం మేము. రమ్మంటే వచ్చాము. ఇక్కడ పోలీసులు నశించాలి.